సో హాయ్ అందరికీ. సో ఈరోజైతే నేను పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా మనమైతే 2 ఆనియన్స్ తీసుకోవాలి పెద్దవి, అండ్ 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు అండ్ ఉప్పు, మసాలా లైట్గా కొంచెం అల్లం కూడా తీసుకోవచ్చు, టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ వామ, జీలకర్ర, శనగపిండి అండ్ కొంచెం కారం కూడా వేస్తే మంచిగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ని గట్టిగా పిసకాలన్నమాట, వాటర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అండ్ ఒక్కొక్కటి వేసి కలిపిన తర్వాతనే శనగపిండి అనేది వేయాలి. అది వేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసి పిసకాలన్నమాట. బాగా పిసికితేనే అదంతా శనగపిండి అనేది ఉల్లిగడ్డలకి మంచిగా పేరుకుంటుంది. సో ఇట్లా కలిపి ఉంచుకోవాలన్నమాట. సో బాగా కాసేపు ఒక 5 minutes ఉంచి నూనె అయితే కాలుతూ ఉంటుందన్నమాట. సో ఆ నూనె ఉంది, నూనెలో కొంచెం తీసుకొని వేయాలన్నమాట. సో ఇలా వేస్తే సో ఇట్లా వస్తాయి అన్నమాట. మంచిగా కొంచెం దగ్గరుండి కాకుండా దూరం నుండి వేయాలన్నమాట, ఎందుకంటే ముఖం మీద పడతాయి కాబట్టి. సో అట్లా కాసేపు చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే లోపల పచ్చి అనేది ఉంటుంది కాబట్టి అది ఉండకుండా పోవాలి. సో ఇవి నేను చేసింది టేస్టీ పకోడీ అనమాట. సో మీరు కూడా చేసుకొని తినండి. అండ్ లాస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.